ఆయన 5 ఏళ్ళు పదవిలో ఉన్నాడు. రైతులకి ఎంత మంచి చేయాలనా? ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన ఎంత చేశాడు? ఈయన ఒక్క ఛాన్స్ అన్నాడు. ఆ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు బాగా జనాలందరూ మళ్ళీ తెలుసుకొని నేను కూడా ఆయనకే ఓటేసా. ఒక్క ఛాన్స్ అన్నందుకు ఆయనకు ఓటేసా. మొత్తం అంతా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అందరం నాతో సహా జనాలందరూ తెలుసుకొని ఆయనే తెచ్చుకున్నాం. ప్లస్ ఈయన ఏంటంటే ఒకటి పక్కన పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకున్నారు. ఆయన ఆశాభావ వ్యక్తి కాదు, ఆలోచించి మాట్లాడే వ్యక్తి. ప్రతిదీ ఆలోచించి మాట్లాడే వ్యక్తి ఆయన. ఆయనకి ఆశ జనాలు బాగుపడాలని తప్పితే నాకు అంత కావాలి, నాకు అది కావాలి, నాకు ఈ పదవి కావాలని ఎప్పటికీ లేదు ఆయనకి. ఆ రోజు కూడా ఒకటే అన్నాడు, నాకు పదవి కాదు జనాలకి మంచి జరగడం. సార్ ఇదంతా ఎందుకు సార్? పిఎం గారు మోదీ గారు ఏమన్నారో మాకన్నా మీకే ఎక్కువ తెలుసు. ఆయన తుఫాన్ ఆయన నుంచుంటే ఏదైనా జరుగుద్ది అని. కూటమి అవడానికి కారణం ఎవరు సార్? నిజం మాట్లాడుకుందాం. కూటమి అవడానికి కారణం ఎవరు సార్? చంద్రబాబు నాయుడు గారు మోదీ గారు కలిసేవాళ్ళు కాదు, ఈయన కలిపాడు. ఎలా కలిపారు? జనాలకి మంచి జరగాలి అని, అంతే సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకి మంచి గిట్టుబాటు ధర ఇచ్చాము, రైతులను ఆదుకున్నామని చెప్పి ఏం లేదు సార్. మీరు ఎంత మాట అంటున్నారు, రైతులకు గిట్టుబాటు ధరలు ఇచ్చామని. అదే కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి ఒకప్పుడు కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి, ఇప్పుడు కూరగాయల రేట్లు ఎలా ఉన్నాయి కనుక్కోండి సార్. ఒకప్పుడు 100 రూపాయలు తీసుకొస్తే సంచి నిండిపోయేది. ఇవాళ పొద్దున్నే భవానీపురం రైతు బజార్లోకి వెళ్తే 380 రూపాయలు అయింది. ఏది? ఈ సంచి నిండడానికి 380 రూపాయలు అయింది. ఇప్పుడు మా బావతో వచ్చా. 3 ఏళ్ళ కాలం మూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి వద్దు సార్. ఇంకా ఆయన్ని నమ్మి ఓటేసే మాకు హక్కు, మాకు అంత ధైర్యం లేదు, అంత దమ్ము లేదు. ఆయన గురించి మాట్లాడడానికి కూడా నాకు లేదు సార్. ఇంకొద్దు సార్.